మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అట్లాగే ఈ యొక్క ధనిష్టాక్షరం 2 పాదాలు. వీరికి చూస్తే గ్రహస్థితి ద్వితీయంలో రాహు, వక్రగమంలో శని తృతీయము, తర్వాత గురు శుక్రులు ఇద్దరు కూడా షష్ఠస్థానం సంచారము, సప్తమంలో రవి బుధులు, అష్టమంలో కేతువు, నవమంలో కుజుడు, ఇటువంటి గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ద్వితీయంలో రాహు, సంపాదన ఉంటుంది విపరీతంగా, కానీ ఏంటంటే ఖర్చు కూడా విపరీతంగా పెడతారు. ఎంత సంపాదన ఉంటే అంత ఖర్చు విపరీతంగా ఉంటుంది. తెచ్చుకుంటారు, సంపాదిస్తారు, ఖర్చు పెడుతుంటారు, సంపాదిస్తుంటారు, ఖర్చు పెడుతుంటారు. ఈలోగా అనారోగ్యం వస్తుంది. కారణం ఏంటండి? సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, ఇంకా అనారోగ్యం ఎందుకు రావటం అని అంటే, అనారోగ్యం తిని కూర్చుంటే ఇంకా అనారోగ్యం రాకుండా ఉంటుంది. వ్యాయామం చేయరు, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదాయం వస్తుంది, సిబ్బంది పెరుగుతుంది, ఎక్కడ కూర్చుంటే అక్కడికన్నా వస్తున్నాయి, ఇంకేమొస్తే అనారోగ్యం వస్తుంది. గురువు అనారోగ్యం, ఓవర్ వెయిట్ కావటం, దానివల్ల ఆ వెయిటింగ్ వల్ల ఏమవుతుంది, ఆ భారం ఆరోగ్యం మీద పడుతుంది, తద్వారా ఇబ్బందులు కలగడం. ధన పరంగా చెప్పాలంటే భార్యామూలకంగా ఇన్వెస్ట్మెంట్స్ చాలా యోగప్రదంగా ఉంటాయి. భార్య పేరు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, శుక్రుడు యోగప్రదంగా ఇస్తున్నాడు. తర్వాత స్త్రీ వల్ల కొన్ని లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. స్త్రీ వల్ల అంటే ఇక్కడ విషయానికి చెబుతున్నాను, చాలామంది కూడా కొన్ని కమెంట్స్ రూపంలో పెట్టారు కొన్ని విషయాలు, కొన్ని వీడియోస్లో. ఇప్పుడు పెట్టకపోయినా కానీ పోయిన వీడియోలు చాలా రోజుల క్రితం కొన్ని వీడియోలు చూశాను. చూస్తే అక్కడ స్త్రీకి అంటే ఏంటండి అని అడిగారు, స్త్రీ వల్ల లాభాలు ఏంటి అని. స్త్రీ వల్ల లాభాలంటే ఒకటి, మీరు చేసుకున్నటువంటి అమ్మాయి, వివాహంతో కూడుకున్న అమ్మాయితో లాభాలు ఉంటాయి, అంటే వాళ్ళు వేళ వచ్చిన విశేషం అని అంటారు. కొంత తల్లి చెప్పిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళ ఆదాయం కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా ఒక దాని గురించి మీకు చెప్తే దానివల్ల లాభాలు ఉంటాయి. అట్లా వచ్చే లాభాలని స్త్రీ మూలక లాభాలు అంటారు.